ఇదిగో చూడు. ఇదేంది? ఇది ల్యాప్టాప్, కంప్యూటర్ కి తమ్ముడు లాంటిది. అందుకేనా ఇంత చిన్నగా ఉంది? చూడండి, ఇందులో మనం అన్ని రకాల పనులు చేయొచ్చు. ముందుగా మనం దీంట్లో నీ ఫోటో పెడదాం. ఆ ఫోటో చూసిన అమ్మాయిల్లో మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళు, మీరు నచ్చిన వాళ్ళు ముందుగా మన దగ్గరకు వస్తారు. ఇంకా చాలా ఉపయోగాలున్నాయి. దాంతోపాటు మీరు తనతో మాట్లాడొచ్చు, ఫోటోలు చూడొచ్చు, చాటింగ్ చేస్తూ సెట్టింగ్ చేయొచ్చు. చాటింగా అంటే ఏంది? నేను చెప్తాను రాదా, జాగ్రత్తగా విను. దీని ద్వారా నువ్వు అమ్మాయిలతో పరిచయాలు పెంచుకోవచ్చు. పూర్వకాలంలో మన పెద్దలందరూ ఉత్తరాలు అవి పంపిస్తుండేవాళ్ళు కదా, అదే విధంగా దీని ద్వారా మనం త్వరగా చేసుకోవచ్చు అన్నమాట. అర్థమైందా? అంటే దీంతో అన్ని పనులు అయిపోతాయా? వీళ్ళేం చెప్తున్నారో నాకే పూర్తిగా అర్థం కాలేదు. చూడరాదా, నేను నీకు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా విను. నేను చెప్పేది జాగ్రత్తగా విను. చూడరాదా, ఎవరైనా ఒక అమ్మాయి నీ వైపు గనక వస్తున్నట్టు అనిపిస్తే నువ్వు కూడా తన వైపు ఒక అడుగే. తనని చూడు, కానీ కొంచెం స్టైల్గా. అలాగా? అర్థమైందా? కిట్టు గారు, ఏమైంది? ఉన్నట్టుండి మీరందరూ అలా అయిపోయారు. ఏం చేస్తున్నారు ఇక్కడ? అమ్మా, అదే రాధాకి ట్రైనింగ్ ఇస్తున్నాం, చెప్పాం కదా. అదే రాధా, వీళ్ళందరూ నువ్వు మారాలని చెప్తున్నారు. ఆ మార్పు పైకి మాత్రమే ఉండాలి. నీ మనసు మాత్రం ఎలా ఉందో అలాగే ఉండనివ్వు. స్వచ్ఛమైన మంచి మనసు. అమ్మా, దాని గురించి మీరేం కంగారు పడకండి. ఐఎస్ఐ మార్క్ వేసుకొచ్చాను. మీరేదో ట్రైనింగ్ ఇస్తున్నారు కదా, కానివ్వండి. అలాగే మన వాడిని చిటికలో సూపర్ స్టార్ ని చేస్తాం. చూడమ్మా. చూడన్నయ్య, ఇదంతా స్టెప్ నెంబర్ 1. స్టెప్ నెంబర్ 2, అమ్మాయిని బుట్టలో వేసుకోవాలంటే తనతో ప్రేమగా మాట్లాడాలి, తీయని కబుర్ని చెప్పాలి. నేను కూడా ప్రియతో అలాగే మాట్లాడాను. అందుకే ప్రియ నేనంటే పడి చచ్చిపోతుంది. నన్ను ఒట్టి తీయని కబుర్లు చెప్పి పడేశారు కదా, నేనంటే ప్రేమ లేదనమాట. నీ పని తర్వాత చెప్తాను. ఇప్పుడు నీకు మేకప్ వేసుకోవడం, నడవడం, మాట్లాడడం వచ్చేసింది. ఎలాగూ నీకు అన్నం, పప్పు, కూరలు అన్నీ వండడం వచ్చనుకో. వచ్చు. ఇప్పుడు నేను నీకు ఎలాంటి వంట వండడం నేర్పిస్తానంటే, అది తిన్నవాడి కడుపులోంచి డైరెక్ట్ గా మనసులో దూరిపోవాలి. అయితే నేను ఇప్పుడే వెళ్ళి అబ్బాయిని బుట్టలో పడేసే పని. ఓకే బాయ్. ఇంగ్లీష్ లో ఏమైంది? అమ్మా, ఇవన్నీ బానే ఉన్నాయి, కానీ దాని సంగతి ఏంటి? దేంది? నాకు రాత్రి 12 అవ్వగానే కొమ్ములొస్తాయి కదా. అరే, అందులో పెద్ద డిఫికల్ట్ ఏముంది చెప్పు కావేరి. ఈ రోజుల్లో అమ్మాయిలందరూ హెయిర్ స్టైల్ చేసుకుంటారు కదా, దాన్ని ఏమంటారు? కర్లింగ్. కర్లింగ్ కర్లింగ్ కర్లింగ్. జుట్టు పైకి లేపకోవడం. హీరోయిన్లందరూ జుట్టుని బుట్టలు తయారు చేసుకుంటారు కదా, అలా చేసి కొమ్ములు దాచిపెట్టాయి. కొమ్ములు దాచిపెట్టి నీ అందమైన నవ్వును చూపెట్టు. అయ్యయ్యో, నీ నవ్వును చూస్తే ఎవరైనా పడిపోతారమ్మా. చూడు కావేరి, నువ్విలా నవ్వుతే చాలు, నీ వెనకాల అబ్బాయిలందరూ క్యూ కట్టుకొని నిలబడతారు. చూడు. అలా చేశారంటే మీరు అమ్మాయిల వెంట పడాల్సిన అవసరం లేదు, వాళ్లే మీ వెంట పడతారు. లవ్లీ ఎలాగైతే నన్ను తీసుకెళ్ళిందో అలాగా. చెప్తుంది నిజమేనా? అవునన్నయ్య, అది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. నేను నీకు తర్వాత చెప్తాను. తప్పకుండా చెప్పు. నీ పని చెప్తానంటూ నా గురించి అబద్ధాలు చెప్తావా? అమ్మాయిలు ఎవరిని ఇష్టపడతారో నీకు తెలుసా? సినిమా హీరోల్ని. సినిమాలో హీరోలు వీళ్ళకి కనిపించరు కాబట్టి నిజ జీవితంలో చూడ్డానికి అచ్చం హీరోలా ఉండే వాళ్ళని ఎక్కువగా ఇష్టపడతారు. ఎక్కువగా ఏ హీరోని ఇష్టపడతారో తెలుసా? ఎవరిని? ప్రభాస్ని. నా మాట నిజం రాదా? ప్రభాస్ పాట పాడుతూ 2 చేతులు ఇలా చాపితే లేడీస్ అందరూ వచ్చి కౌగిలించేసుకుంటారనుకో. ప్రామిస్ రాదా? నా మీనాక్షి దేవి కూడా నేను ఇలా ప్రభాస్ లాగా స్టైల్ గా ఇలా చేతులు చాపుతూ ప్రేమగా చూశాననుకో, తను ఈ లోకాన్ని మర్చిపోతుందనుకో. అప్పుడప్పుడు ప్రభాస్ లా మీనాక్షి డార్లింగ్ అని పిలిస్తే, నువ్వే నా జీవితం అని పాడితే ఆనందంతో గంతులేస్తుందనుకో. ఎవరికెవరో తీసిపోరు. చూసారా, మా ఆయన గారు నా గురించి ఇంతవరకు మాట్లాడలేదు. ఆయనకి నేనంటే ఎంతో ప్రేమ. ఇంకొక విషయం రాదా, ఆడవాళ్ళకి పొగడ్తలంటే చాలా ఇష్టం. ఒకవేళ ఏం చేసినా సరే నువ్వు వాళ్ళని పొగిడితే చాలు, వాళ్ళు చాలా సంతోషిస్తారు. మీ గౌరీ వదిన వంట చాలా బాగా చేస్తుంది. ఏం కార్తీ? వండర్ఫుల్ గా వండుతుంది. అది ఎలా ఉన్నా సరే పట్టించుకోకుండా నేను తనని పొగుడుతూనే ఉంటాను. తను సంతోషంగా ఉంటుంది అంతే. నేను వంట బాగా వండనా? బాధపడతానని పొగుడుతున్నారా? ఇప్పుడే మీ పని చెప్తానుండండి. నేను కూడా కిట్టు గారిని వదిలిపెట్టను. పదండి, తేల్చేద్దాం.
రాధా మేం చెప్పింది బాగా అర్థమైంది కదా. ఈ 3-4 ఫార్ములాలను ఉపయోగించావనుకో ఆడవాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. నా బ్రదర్స్ నాకు నేర్పిద్దామని వచ్చారో ఆ? వాళ్ళే ఇప్పుడు నేర్చుకోవడానికి వెళ్ళారు. హ. ఈ విషయంలో ఎవరూ సాయం చేయలేరు. రాధా, నీ ప్రేయస్ని నువ్వే స్వయంగా ఎత్తుక్కోవాలి. లవ్ లో నేరుగా అమ్మాయి మనసులోకి సొచ్చుకుని వెళ్ళిపోవాలా. ఇవి తీసుకోండి బాబాయ్. ఇప్పుడు ఎందుకో ఇదే షార్ట్ కట్ రూట్ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి. ఓర్నైనో, నీకు కూడా తెలుసా? నా గర్ల్ ఫ్రెండ్ కి నేను చాక్లెట్ ఎప్పుడు ఇచ్చినా తను ఇంప్రెస్ అవుతుంది తెలుసా? అంటే నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? చాలా బాగుందిరా. నాకన్నా నువ్వే మేలు కదా. చూడు, నేను నిన్నెప్పుడూ కూడా కావాలని పొగడలేదు గౌరీ. అది వాళ్ళందరూ అలా అంటుంటే నేను కూడా అలా చెప్పేశాను. అరే నువ్వు పరిస్థితిని అర్థం చేసుకో. ఇంకా ఎంతసేపు ఇలా ఉండాలి మీనాక్షిదేవి? ఈ ప్రభాస్ ఫోజ్ లో నిలబడితే కాళ్ళు చేతులు పీకేస్తున్నాయి. ఇక క్షమించు. నేను క్షమించును అంతే. నాకిప్పుడు మీ గురించి తెలిసింది. ఇకపై మీ షారుఖ్ ఖాన్ వేషాలు నా దగ్గర కావు. చంద్ర దేవుడు, అయితే ఒక పని చేస్తాను మీనాక్షిదేవి. ఇక నుంచి అల్లరి నరేష్ లో అవుతాను, సరేనా? ఏంటి? అదే మీనాక్షి, ఈ పైజామా తీసేసి జీన్స్ ప్యాంట్ వేసుకుంటాను. ఏంటండి ఇది? అది కూడా నీకు నచ్చలేదా? నేను ప్రభాస్ ని అవును, అల్లరి నరేష్ ని అవును. నేను ఇలాగే కిట్టులాగే ఉంటాను. మీనాక్షిదేవి ఒక్కసారి తాకద్దని చెప్పానా? సరే, తాక్కుండానే క్షమించేయచ్చు కదా మీరు. అయ్యో మీనాక్షిదేవి. ప్రియా, డోంట్ టచ్ మీ. అది నేను ప్రేమిస్తున్నాను ప్రియా. అందుకే నీతో ప్రేమగా తీయని కబుర్లు చెప్తాను. తీయని కబుర్లు కాదు, నువ్వు నాతో వాట్ యు కాల్ ఇట్ చీటింగ్ చేస్తూ మాట్లాడుతుంటావు. కానీ ఇకపై నేను ఈ మాటలు నమ్మను. చూడు ప్రియా, నువ్వు కోపంలో ఎంత అందంగా ఉంటావో తెలుసా? ఎలా అంటే మహారాణిలాగా. ట్రై చేసింది చాలు. ఇకపై ఇలాంటి కబుర్లతో నువ్వు నన్ను బుట్టలో పడేలేవు. ఇంకేం చెప్పొద్దు. ఇక్కడ నుంచి వెళ్ళు. అరే లవ్లీ, నన్ను గదిలోంచి పంపించగలవు కానీ నీ మనసులోంచి ఎలా పంపించగలవు? ఆహా, చాలా తీగ కబుర్లు చెప్తున్నావు కదూ. రాధా గారికి నేర్పిస్తానని చెప్పి ఆది గారి నుంచి నువ్వు నేర్చుకుంటున్నావా? లేదు, నా ఉద్దేశం అలాంటిదేమీ లేదు అని. లవ్లీ, నా మాట నమ్ము. నేను నిన్ను నమ్మను. నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలని తెలిసిపోయింది. ముఖ్యంగా నువ్వు నా గురించి అబద్ధం చెప్పావు. ఎంత పెద్ద అబద్ధం! నేను నిన్ను లేపుకెళ్ళానా? లేదు లేదు నీకు నన్ను పెళ్లి చేసుకోవడం అసలు ఇష్టం లేదు కదా? లేదు లవ్లీ, నువ్వెక్కడ లేపుకెళ్ళావు? నేనే కష్టపడి లేచిపోయి వచ్చాను. నేనే మా కిటికీలోంచి కిందకు దూకాను. ఇంకా నేనే పారిపోయి వచ్చేసాను. నువ్వు నా కోసం కింద ఎదురు చూస్తూ నన్ను తీసుకెళ్లిపోయావు, అంతే కదా? అవును, ఇదే కదా. అయితే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అరే లవ్లీ, నా మాట విను లవ్లీ. ఐ డిడ్ంట్ మీన్ ఇట్. నేను రాధా అన్నయ్య కోసం. ఇంకేం చెప్పకు. నువ్వు చెప్పేవి నేనేమి వినను. నువ్వు చెప్పేవి నేనేమి వినను. కార్తీక్, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఈరోజు వాతావరణం అంత బాగోలేదే. ఆ? కాస్త ఒంటికి పని చెప్దాం. పద రాధాకృష్ణ. జై వీర హనుమాన్. ఓయ్ హోయ్ కావేరి, ఏం చేస్తున్నావు? అమ్మాయిలాగా అందంగా నడవాలి. అమ్మ నేర్పించింది కదా. ఆ చేతులు నడుంపైన పెట్టుకుని కాళ్ళు ఇలా క్రాస్ గా. డార్లింగ్, చున్నీ కూడా. ఏమైంది? ఎవరు నన్ను చూడట్లేదు? డార్లింగ్.
అరే ఆ టవల్ నాది, తిరిగి ఇచ్చేయండి మీరు. నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే, అదేమిటే నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నదే, అదేమిటే ఏమిటో ఏం మాయా చేసి నవ్వ కంటి చూపుతోటి, ఏమిటా ఇదేమి రోగమా అంటూ నుంచి నావే ఉంటి ఊపుతోటి, ముంచే వరదలా కాల్చే ప్రమిదలా చంపావే మరదలా, నిన్ను చూడగానే నా చిట్టి గుండె, నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే. రాధా అన్నయ్య ఎక్కడికి వెళ్ళావు? అమ్మేమో మేడ మీద ఉన్నావు అని చెప్పింది. మన రాధాకి గాలిపటం ఎగరేయాలనిపించిందేమో, అందుకే వచ్చుంటాడు. అదిగో అక్కడున్నాడు. అన్నయ్య కింద ఏం చూస్తున్నాడు? కార్తీక్ ఏం చేస్తున్నాడో దగ్గరికి వెళ్తే కదా తెలుస్తుంది. మరి ఎవరు అదే? మీరా? మేమెవరో కూడా నీకు తెలియదు కదా? అరే ఉన్నట్టుండి నాకే అవుతుంది. నా గుండె ఇంత వేగంగా ఎందుకు కొట్టుకుంటోంది? అంటే నేను రాధా కింద అంత తీక్షణంగా ఏం చూస్తున్నావు? మమ్మల్ని కూడా గుర్తుపట్టలేకపోయావు. అరే చెప్పన్నయ్యా, సిగ్గుపడతావెందుకు? చెప్పు చెప్పు. అదే తననే. తనంటే ఎవరు? తనే ఇన్ని రోజులుగా నాకు కల్లోకి వచ్చిన అమ్మాయే. అంటే రాధా నీ కలల రాణా కనిపించిందా? అవునన్నయ్య, నేను కసరత్తు చేస్తా ఉండగా అట్టా చూశాను. చూడగానే కళ్ళు కలిశాయే. నేను పడిపోయాను. తొలి చూపులోనే ప్రేమ. నేను నిజంగా నమ్మలేకపోతున్నాను. ఇంత త్వరగా మీకు మీ డ్రీమ్ గర్ల్ దొరికిందా? నమ్మలేకపోతే నువ్వే చూడు మరి. కింద నిలబడి ఉంది, గ్రీన్ డ్రెస్ లో ఉంది. ఓరి దేవుడు, ఏంటి రాధా తనా? ఆవిడ తనకేం తక్కువైంది? మీకు నచ్చలేదా ఏంది? నీకు ప్రేమించడానికి ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ దొరకలేదా? అరే తనెవరో మీకు తెలుసు అన్నమాట. తెలియడం అంటే అలా ఇలా కాదు, మాకు చాలా బాగా తెలుసు. అవునా? చాలా సంతోషంగా ఉండదు. మిగతా విషయాలు మాట్లాడుకోవడానికి ఏ సమస్య లేదో చాలా తేలికన్నమాట. మిగతా విషయాలు మాట్లాడడానికి ఏ సమస్య లేదు. ముందు ఈ విషయం మన ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి తీరాలి. అరే ఆది అనయ్య, వదినా, లవ్లీ, త్వరగా రండి. అరే ఒక్క నిమిషం ఆగండి, నన్ను షర్ట్ వేసుకొని ఇవ్వండి. అలాగే మొహానికి కూడా ముసుగు వేసుకో. అరే ఇప్పుడే నాకు పెళ్లి చేస్తారా ఏంది? ఏమైంది కిట్టు గారు? ఏమైంది కార్తీక్? ఎందుకు అరుస్తున్నావు? మన రాధా అన్నయ్య తొలి చూపులోనే ఒకరిని ప్రేమించాడంట. ప్రేమించాడా? అయితే మంచి విషయమే కదా. ప్రేమించేశారా? ఎవరిని? మీరే చూడండి. చూడండి. ఇదిగోండి. ఏమండి, ఈ టవల్ మీదేనా? నాకు బాగా తెలుసు, ఈ రోజు నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు కదూ? లేదే. లేదా? నాకు తెలుసు, నేను సంతోషంగా ఉంటే నీకు చాలా కష్టంగా ఉంటుందని. ఏమండి ఆ మాట చెప్పింది నేను. మళ్ళీ ఆడిషన్ కి వెళ్తున్నారా? అవును. ఎక్కడా? అది ఫిలిం సిటీ మధ్యలో చాలా పెద్ద సినిమాకి ఆడిషన్ టెస్ట్లు జరుగుతున్నాయి. ఈ రోజు నాకు చాలా నమ్మకంగా ఉంది భార్యామణి గారు. ఈ రోజు ఈ వాసుదేవ్ గారి తలరాతలో అదృష్టం రాసుంది. ఈసారి నాకు అవకాశం వచ్చి తీరుతుంది. ఇక్కడ తలరాతలో అదృష్టం తెరుచుకుంటుందో లేదో గాని
తల లోపలున్న మెదడు ఎప్పుడు పనిచేయడం మొదలు పెడుతుంది? ఏమండి, మీ ఫిలిం సిటీ ఎక్కడ దూరంగా ఉంది. మరి వదినా మహాతల్లి వచ్చేసినట్టుంది. ఇక్కడున్నాను. చెప్పు వదినా, నువ్వు ఒక విషయం మర్చిపోయావా? ఏంటి? అరే, మనం ఇప్పుడు భూతాలం, ఎక్కడికైనా క్షణాల్లో మాయమై వెళ్ళగలం. మనకి హైదరాబాద్ అయితే ఏంటి, ముంబై అయితే ఏంటి? చొచ్చండ్ర దేవుడా, ఇంకా ఎన్నిసార్లు చేస్తావేంటి? చాలే ఊరుకో. అన్న చెల్లెలిద్దరు డ్రామాలు ఆడుతున్నారు. సరేలే వదినా, టీవీలో ఒక మంచి సీరియల్ వస్తుంది. అత్తగారి తోడేలు కోడలు. నువ్వు తోడేల మీద స్ట్రెస్ చేసి నాకెందుకు స్ట్రెస్ ఇస్తున్నావో? ఊరికే వదినా, వెళ్ళి టీవీ చూద్దాం పదా, చాలా బాగుంటుంది. పదండి. చూడు గాయత్రి, నువ్వు రెండో తోడి కోడల్ని చూడు. ఓరి భగవంతుడా, నేనెప్పుడు కల్లో కూడా అనుకోలేదు ఇలాంటి రోజు కూడా ఒకటి వస్తుందని. ఏమైందమ్మగారు? మీరెందుకు కంగారు పడతా ఉండారు? నాకు అర్థమయ్యేలా చెప్పండి. నేను ప్రేమించిన అమ్మాయికి ఏమైందో నేను... ఆగు, నీకేమైనా మతిపోయిందా ఏంటి? కానీ నేను ఇంతకాలంగా ప్రేమకి కళ్ళు లేవని మాత్రమే విన్నాను, కానీ మతి కూడా ఉండదని నాకిప్పుడే అర్థమైంది. నిజమే కదా, నువ్వు మతిపోయిన గుడ్డివాడివి. అరే మీరందరూ ఏం మాట్లాడుతా ఉన్నారు? ఎవరు గుడ్డివాడైపోయాడు? ఎవరికి మతిపోయింది? ప్రపంచం మొత్తంలో నువ్వు ప్రేమించడానికి నీకు తన తప్ప ఇంకెవరూ దొరకలేదా? అన్నయ్య, తనకి ఏం తక్కువైంది? చూడ్డానికి బాగానే ఉంది కదా. ఏం చెప్పమంటారు రాధాబాబు గారు? ఇక్కడ సిచ్యువేషన్ అంత బ్యాడ్ గా ఉంది. కింద అమ్మాయి, అదే ఆవిడికి పెళ్ళైపోయింది. ఏంటే? తనకొక బాబు కూడా ఉన్నాడు. ఇప్పుడు అంటే లాభమే ఉంది చెప్పండి. అరే, ప్రేమించడం కన్నా ముందు మీరు తను అడుగుండొచ్చు కదా. లేదు రాధాకృష్ణ, తనొద్దు. తనని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. ఈ ప్రపంచంలో తనే ఆఖరి అమ్మాయి అయినా కూడా తనని మాత్రం ఈ ఇంట్లోకి రానివ్వు. ఏంటి రాధాకృష్ణ ఇది? అరే నాకు మాత్రం ఏం తెలుసు? తనకు పెళ్ళయిందనే, బాబు కూడా ఉన్నాడనే. తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేసరికి ప్రేమించాను. నన్నేం చేయమంటారో? ప్రేమ చెప్పి పుడుతుందా ఏంటి? ఇక్కడ ఇప్పుడు తన గురించి నీకు నిజం తెలిసింది కదా, ఇంకా నువ్వు తనని ప్రేమించడానికి రాగాలు తీస్తున్నావు. చిన్నమ్మగారు, ఇదిగో చిన్నమ్మగారు. తలుచుకోగానే ప్రత్యక్షమైపోయింది ఏంట్రా దేవుడా. అరే ఆ టవల్ నాది, ఇలా ఇవ్వండి. అలాగా, ఇది మీ టవలేనా? నాకు రోడ్డు మీద దొరికిందిలేండి. అందర్నీ అడుగుతూ మిమ్మల్ని కూడా అడుగుదామని వచ్చాను. మీ టవలేనా? పక్కింటి వాళ్ళం అన్నాక ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. మీరేమంటారు? అరే నేను చూసిన తనను కాదు, నేను చూసిన అమ్మాయి ఈ అమ్మాయి గానే కాదు. తను కదా? ఆర్ యు షూర్? 100% షూర్. తను గానే కాదు. కార్తీక్, బతికిపోయాం. ప్రతిరోజులాగే ఈ రోజు అమ్మ నాన్న అడుగుతారు కదా, అమ్మ కావేరి ఎవరైనా దొరికారా అని. అప్పుడు నేను హోయ్ 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 హోయ్. అరే, నన్ను తను కాదు అంటున్నాడేంటి? నాకు అర్థమయ్యేలా చెప్పు. నేను ఎవరిని కాదు? దొంగ దొంగ దొంగ. ఓ నాయన, దొంగ! దొంగ కాదు, దొంగతి.
ఏం దొంగలించింది? అమ్మా కావేరి ఎవరన్నా దొరికారా? సిగ్గుపడుతుందంటే దొరికినట్టే. అంటే ఎవరో దొరికారు.